మీరు డీఎస్పీ పార్టీ పెట్టిన టైంలోనే అదే టైంలో ఆ మూవ్‌మెంట్ వెళ్తున్న టైంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన పార్టీని విస్తృతపరిచారు తెలంగాణ వ్యాప్తంగా. అయితే తర్వాత ఆయన ఓడిపోవడం, బీఆర్ఎస్‌లో చేరడం మనం చూసాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్‌లో చేరడాన్ని మీరెట్లా చూస్తారు? ఇప్పుడు అది అయిపోయిన కథ కదా సార్. చలన్ రూపాయి అది. హ్మ్. ఈ చలన్ రూపాయి గురించి ఏం లేకపోతే మాట్లాడదాం ఇలా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు అటువంటి అంటే పేర్లు గుర్తొస్తుంటాయి అంటే కదా! వస్తుంటాయి. ఇక్కడ ఆయన గారి గురించి 2 మాటలు సార్. అంటే మీరు అడిగినారు కాబట్టి పాపం ఇప్పుడు ఆయనే చాలా డిప్రెషన్‌లో ఉన్న పరిస్థితి. ఆయన ఎటు పోవాలనో మార్గం తెలవని పరిస్థితి. ఇప్పుడు ఆయన ఒకే ఒక విషయంలో సక్సెస్ అయ్యాడు సార్. ఒక విషయంలో సక్సెస్ అయ్యారు ఆయన. సర్వీసుల్లో ఉన్నప్పుడు నాకు తెలియదు కానీ బయటకు వచ్చి ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఒక నిఖార్సైన బలమైన అణగారిన వర్గాలని మాదిగలతో పాటుగా బీసీ వర్గాలని అణగారిన వర్గాలను ఆర్గనైజ్ చేస్తూ ఉన్న మాలాంటి ఉద్యమాలని బయటికి రాకుండా పైకి రాకుండా తన ఉక్కుపాదంతో అణిచివేసే ఒక పెద్ద కుట్ర ద్వారా మమ్మల్ని అణిచివేయడానికి బాగా ప్రయత్నం చేసిండు. అందులో సక్సెస్ అయ్యాడు. అంతవరకు సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన పతనం అయిపోయాడు. ఆయన మళ్ళీ బీఆర్ఎస్ అనే దాంట్లో ఆయన బీఆర్ఎస్లో పోవటం కాదు, బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఆయన ఉన్నదే బీఆర్ఎస్లో. పోయింది ఎప్పుడు మీరు చెప్పండి? పోయిందని అంటారు అందరూ. ఆయన ఉన్నదే బీఆర్ఎస్లో కదా. బీఎస్పీలో ఉన్నప్పుడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్ఏ బీఎస్పీ ముసుగు వేసుకొని బీఎస్పీ రూపంలోకి బయటికి వచ్చి ఈ ఓట్లని చీల్చి కాంగ్రెస్కి మైనస్ చేసి బీఆర్ఎస్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆ ముసుగేసుకొని వచ్చిండు ఆయన. అంత తప్ప ఆయన బీఆర్ఎస్లోకి పోయిండని మీరు అంటారు. ఆయన ఉన్నాడని నేను అంటున్నా. ఆయన అందులోనే ఉన్నాడు. ఆ ముసుగుతో బయటకు వచ్చినాడు. అంటే పతనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పతనం అంటున్నారు కదా మీరు. ఆల్రెడీ బీఆర్ఎస్ యాక్టివ్గానే ఉంది కదా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో. కానీ నైతికంగా పతనమయ్యాడు కదా అతను. నైతికంగా అణగారిన వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చూపించి ఇప్పుడున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకి ప్రత్యామ్నాయంగా వస్తున్నాడని ఒక ఆశ కల్పించి భ్రమ కల్పించి పోయినవాడు మోరల్లీ సోషల్లీ మర్డర్ అయిపోయాడు ప్రవీణ్. ఎన్నో హత్యలు చేసిండని అపవాదం ఉంది ఆయన మీద. కానీ చివరికి ప్రవీణే సామాజికంగా హత్యకి గురయ్యాడు. ఆర్ఎస్ ప్రవీణ్ సోషల్లీ డెత్ మర్డర్ అయిపోయింది సోషల్. రేపు టెక్నికల్గా ఏమైనా పార్టీ అధికారంలోకి వచ్చిన మంత్రి ఎమ్మెల్యే అది వేరే, అది ఎవడైనా అవుతాడులే. కానీ అది కాదు కదా. సామాజిక హత్యకు గురైండు, సోషల్లీ మర్డర్ అయిపోయాడు, మోరల్లీ మర్డర్ అయిపోయాడు. పర్సనల్గా యాజ్ ఎ పర్సన్గా ఆయనకి ఎలాంటి వాల్యూ లేదు. ఏమన్నా మీరు నేనేమైనా జాలి పడితే జాలి పడాలి అంతే. విశారద మహారాజ్ గారు, మీరు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసే టైంలో మీకన్నా సీనియర్లు చాలామంది ఉండేవాళ్ళు, మీతోటి సమకాలీకులు ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మీరు ఈ డిఎస్పీ పార్టీలో ఆ సీనియర్లు సమకాలీకులు వీళ్ళందరినీ పక్కకు పెట్టి జూనియర్స్ తోటి ముందరకు వెళుతున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. దాన్ని ఏమంటారు మీరు? అంటే సీనియర్లు అని అంటే 2 రకాలుగా ఉన్నారు సార్. ఇప్పుడు ఉద్యమకారులు ఉన్నారు, సమాజంలో ఉన్నారు. ఈ ఉద్యమకారుల్లో 2 రకాలని చెప్పుకున్నాక పూర్తిగా అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి సరిహద్దు మనుషుల్లాగా, దళారులుగా, బేరగాళ్ళలాగా, కసాయి వాళ్ళలాగా ఈ ప్రజల్ని రోజు అమ్ముకుంటారు. అక్కడికి తీసుకుపోయి రోజు అమ్ముకోటే. ఈ అమ్ముకునే వాళ్ళతో నేను కలిసి పనిచేయలేను. ఎప్పుడన్నా 1-6 వేదికల్లో తప్పక వాళ్ళని మీరు డిసైడ్ చేశారా, లేకపోతే మీ ఉద్యమంలో ఇతరులు చెప్పారా మీకు? అది నేను ఒకటి అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఎస్సీలకి రాజ్యం కావాలి, బీసీలకి రాజ్యం కావాలి, అగ్రవర్ణాలు మనల్ని దోపిడీ చేస్తున్నారు, అగ్రవర్ణాలను మనల్ని బలి తీసుకుంటున్నారని 24 గంటలు వాగి ఆ వాగిన తర్వాత అదే అగ్రవర్ణాలకు ఓట్లు వేపిస్తే ఆ మనిషిని ఏమనాలా? అది అర్థం కదా సమాజానికి ఆ మనిషిని ఏమనుకోవాలి మనం? ఆ మనుషుల్ని ఏమనుకోవాలి? దళారులు, బేరగాళ్ళు, బ్రోకర్లు, సోషల్ పొలిటికల్ ప్రాస్టిట్యూటర్స్ అని అనుకోమా మనం? అలాంటి వ్యక్తులతో ఇంత నికార్సైన నిప్పు లాంటి ఉద్యమం ఏ విధంగా వాళ్ళతోటి పనిచేస్తుంది? వాళ్ళలో తప్పులు తెలుసుకొని తెలియని అమాయకులు ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళతో జాయింట్ యాక్షన్ కమిటీ జట్టు కట్టబోతున్నాం. అలాంటి జట్టు కట్టి అలాంటి పోరాటం చేయబోతున్నాం. కానీ చాలా ఖర్చుతో కూడుకున్నది. మామూలుగా తిరగాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. మీకు ఎట్లా ఫండ్ ఇవన్నీ కష్టం కదా. ఇప్పుడు ఫండ్ అంటే బీసీఎస్సీ ఎస్టీల సమాజం ఒక కుటుంబం అనుకున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులంతా తమ ప్రగతి కోసం కుటుంబ సభ్యులు తలా రూపాయి వేసుకోవాలి కదా సార్. ఏ విప్లవాలైనా అంతే కదా.
అణగారిన వర్గాలు తలా రూపాయి వేసుకొని ఉద్యమించాల్సిందే. కాకపోతే రాజకీయాలు ఇక్కడ ఖరీదు రాజకీయాలుగా మార్చి, అవును. భయంకరమైన రాజకీయాలు ఖరీదు రాజకీయాలుగా మార్చినప్పుడు మేము ఏర్పాట్లు చేసుకునే మా ఏర్పాట్లు చాలా చిన్నగా కనిపించవచ్చు. కానీ మాకున్న ఆత్మవిశ్వాసం, ఆర్థిక వనరుల వాళ్ళకి ఎంత ఉన్నా కూడా ఆత్మవిశ్వాసమే మాకు 1000 కోట్ల ఆస్తితో సమానం. ఆత్మబలం, ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాం. చిన్న చిన్న సాధనాలతోటి పెద్ద పెద్ద సాధనాలను కూలగొడతాం. ఇవాళ మాకు చిన్న జీవుని రథంగా మార్చుకొని పోతున్నాం. అది హెలికాప్టర్లని బద్దలు కొట్టే రథం నాది. పైన తిరిగే హెలికాప్టర్లు ఉన్నాయి కదా సార్, ఈ మధ్య కొంతమంది బ్రోకర్గాన్లు కూడా హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నారు పైన. కొంతమంది బ్రోకర్లు బీసీ వాదం అని, ఆ వాదం ఎస్సీ ఎస్టీ వాదం అనుకోండి, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ఆ హెలికాప్టర్లలో తిరిగేటువంటి ఆ హెలికాప్టర్లని బద్దలు కొట్టి ముక్కలు చేస్తాం నా చిన్న జీబు రథంతో. ఇది నా సంకల్పం. అంటే మామూలుగా జన సమీకరణని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా. ఒక 10,000 మందో లేకపోతే 1,00,000 మంది రావాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు ఎటువంటి ఫండ్ లేకుండా మీరు నిస్వార్థంగా గ్రాస్ రూట్ లెవెల్లో మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా నిస్వార్థంగా వెళ్తున్నారని ఒక ఫీడ్బ్యాక్ కూడా ఉంది. అయితే మీరు వాటికి పోటీగా మీరు చేయాలంటే ఎట్లా సాధ్యపడుతుంది అది? అదే సార్, ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు చూపించే సినిమా ముందు వాళ్ళు చూపించే మల్టీ 3 డైమెన్షన్ సినిమా, అది ఆకాశమే తెరలాగా మార్చి ఆకాశం మీద సినిమా వేసే స్థాయికి పోయింది వాళ్ళ బ్రెయిన్. మేము తీసుకొస్తున్నటువంటి అంశం చిన్నదే కాగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా అబద్ధ ప్రపంచాన్ని కూల్చేది సత్యమే కదా సార్. అఫ్కోర్స్ అబద్ధం పరాకాష్ఠకి చేరుతుంది ఈరోజు. అసలు సత్యం ఉన్నదా, ప్రపంచంలో సత్యం ఉన్నదా, అసలు సబ్కాన్షియస్లోనే ఉన్నదా అన్న దగ్గరికి పోయింది ఈరోజు వరల్డ్. కానీ ఎంత పోయినా కూడా ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది ఏదో ఒకరోజు. అదే మానవుడు అంటే అర్థం. మానవుడు ఎందుకు ఇంత మానవ పరిణామ క్రమంలో ఒక మనిషిని పీక్క తిని భూగోళం ఎందుకు అంతం కాలేదు సార్? సోల్ ఉన్నది, బాడీ తప్పు చేసిన సోల్ ఉన్నది. ఆ సోలు మళ్ళా ఒక రాజ్యాన్ని ఇస్తూ ఉన్నది. ఆ సోల్ మళ్ళీ ఒక ప్రపంచాన్ని కడతా ఉన్నది. బయటికి బాడీ తప్పు చేసినా లోపల సోల్ ఇంకా బతికే ఉన్నది. కాబట్టి ఆ ఒక్క ఆత్మ కోసమే తిరుగుతున్నా సార్ నేను. ఓకే, అందుకని నాకు నమ్మకం ఉన్నది సార్. తప్పకుండా సమాజాన్ని కట్టి మీలాంటి పెద్దలకి ఏం చేయబోతున్నానో ఈ రాజ్యాన్ని నిర్మాణం చేసి, మీలాంటి సమాజ కాంక్ష కోరుకునేటువంటి మీలాంటి మీడియా రంగంలో ఉన్న రిఫార్మర్లకి నాలాంటి వాడు ఈ పని చేసి చూపించే బాధ్యత కూడా నా మీద ఉంది. మీలాంటి వాళ్ళని తృప్తిపరుస్తాను, సమాధానపరుస్తాను నేను. ఓకే, కంగ్రాచులేషన్ సార్, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇప్పటిదాకా మీ మీద ఎటువంటి రిమార్కు లేదు, ఇలాగే ఎటువంటి రిమార్కులు లేకుండా మీరు కొనసాగాలని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. నమస్తే.